మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. శరీరంలో చాలా అవయవాలు ఏజ్తో పాటు సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తాయి. మన కిడ్నీ కావచ్చు, లేదా మిగతాయి కావచ్చు. సో అట్లనే అంటే ఇప్పుడు ఈ అంగస్తంభన అనేది అంటే ఏజ్తో పాటు ఏ రకంగా మారుతుంది, లేదా 55-60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అంటే ఏ స్థాయిలో వాళ్ళు సెక్స్ సామర్థ్యం ఉంటుంది వారిలో. సో వాట్ ఈస్ నార్మల్ వెన్ దే ఆర్ 60 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి సెక్షువల్గా పెర్ఫామ్ చేసి సెక్షువల్గా పార్ట్నరు ఆ మేల్ ఇద్దరు సాటిస్ఫై అవుతున్నారంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ అండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా మంది 60 ఇయర్స్ ఏజ్ని వాళ్ళ 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు సెక్షువల్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సార్ నేను 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు వారానికి 4-5 సార్లు కలిసేవాడిని, లేకపోతే రోజు 2-3 సార్లు కలిసేవాడిని, ఇప్పుడు వారానికి ఒకసారే కలవగలుగుతున్నాను అని అంటారు. 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు వారాన్ని 2-3 సార్లు కలవటం అనేది ఎంత నార్మల్లో, 60 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారి కలవటం కూడా అంతే నార్మల్. ఎందుకంటే ఒక ఏజ్ని ఇంకొక ఏజ్తో కంపేర్ చేసుకోకూడదు. 60 ఇయర్స్ ఏజ్ అప్పుడు డెఫినెట్గా హార్మోన్ లెవెల్స్ తక్కువగానే ఉంటాయి, మజిల్ వీక్నెస్ అనేది వచ్చిద్ది, ఆ నర్వ్ రెస్పాన్స్ అనేది అంత ఫాస్ట్గా ఉండదు. ఈ స్మోకింగ్ వల్ల కానివ్వండి, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల, కొలెస్ట్రాల్, వీటన్నిటి వల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది. పెన్నిస్ లోపల ఉండే మజిల్లో ఎథెరోస్క్లెరోసిస్, ఫైబ్రోసిస్ వచ్చేస్తుంది. నర్వ్ ఎండింగ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అనేది తగ్గిపోయింది. సో ఈ ఏజింగ్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి ఏజింగ్. ఆ ఏజింగ్ ప్రాసెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ని దాన్ని వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ నార్మల్ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. అంతేగాని మనం ఏదో సూపర్ మ్యాన్ లాగాను, హ్యూమన్ లాగాను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అప్పుడు కూడా 20 సంవత్సరాల లాగా ఉండాలి అని అంటే వాటిని అబ్నార్మల్ ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్ అని అంటారు. కాకపోతే ఏంటంటే మేల్ ఈగోయిజం వల్ల యాక్సెప్ట్ చేయలేరు పేషెంట్స్. యాక్సెప్ట్ చేయలేకపోతే అది వాళ్ళకే నష్టం. బట్ వీక్లీ వన్స్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ ఇట్స్ ఈక్వల్లీ గుడ్. అంతే. యువకులు వయసులో ఉన్నప్పుడు వారానికి 2 సార్లు సెక్స్ చేస్తే వాళ్ళ దాంపత్యంలో నార్మల్సీ ఉన్నట్టు అని చెప్పేసి అంటున్నారు కదా. పర్ డేలో సో అంటే కొంతమంది ఉంటారు పర్ డేలో నేను ఎన్నిసార్లు చేసే సామర్థ్యం ఉంది అని చెప్పేసి అంటారు కదా. సో సాధారణంగా అంటే అందులో అంటే ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? పర్ డే ఒక యువకుడు అంటే ఆరోగ్యవంతులైన యువకుడు ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉంటుంది? అది కూడా ఏజ్ డిపెండెంటేనండి. ఎందుకనంటే ఎవరైనా జనరల్గా ఫస్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు ఉండే ఆ ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే ఆ 20-25 ఇయర్స్ ఏజ్లో ఫస్ట్ టైం ఒకవేళ సెక్షువల్గా కలుస్తుంటే గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉండి అప్పుడు ఉండే హార్మోన్ లెవెల్స్, వాళ్ళకు ఉండే ఎనర్జీ లెవెల్స్ వేరు. సో ఖచ్చితంగా వాళ్ళు రోజుకు 3-4 సార్లు సెక్షువల్గా కలవగలరు. 30 ఇయర్స్ ఏజ్ అప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్ ఫస్ట్ 2-3 మంత్స్ 6 మంత్స్లో కూడా రోజుకి 2-3 సార్లు సెక్షువల్గా కలవగలరు. ఆ తర్వాత నుంచి కూడా ప్రతిసారి రోజు 2-3 సార్లు కలవాలంటే కుదరదు. ఎందుకనంటే తెలియనప్పుడు సెక్స్ చేసి ఫస్ట్ టైం కలవటం వేరు, తెలిసి వన్స్ దాన్ని ఎంజాయ్ చేస్తే స్లోగా ఇంట్రెస్ట్ పోయిద్ది. అది నార్మల్గా ఉండేది. అండ్ ఏజ్తో పాటు వచ్చే ఒక మెయిన్ ఇష్యూ ఏంటి అని అంటే హార్మోన్ ఇష్యూస్ వస్తాయి. 20 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు జనరల్గా ఎవరికైనా సరే ఆల్మోస్ట్ 650 నుంచి 700 లెవెల్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. సెక్స్లో కలిసినప్పుడు టెస్టోస్టెరాన్ ఉన్నదంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. కానీ 650-700 లెవెల్స్ ఉన్నప్పుడు 1 డేలో 2-3 టైమ్స్ సెక్షువల్గా కలవడానికి ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ 30-35 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ 20-25 ఇయర్స్ ఏజ్లో 650-700 ఉన్నది. 30-35 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు 350-400 ఉంటుంది నార్మల్గా ఎవరికైనా సరే. సో అంటే ఇక్కడ హార్మోన్ లెవెల్ కూడా దగ్గర ఒక 40% తగ్గిపోయింది కదా. సో అట్లాంటప్పుడు ఇక్కడ సెక్షువల్ పర్ఫార్మెన్స్ కూడా డైలీ వన్సే ఉంటుంది 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో. అదే 40-45 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ 300 ఉంటుంది. సో అప్పుడు వీక్లీ 2 టైమ్స్ సెక్షువల్గా పెర్ఫామ్ చేయగలరు. సో సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది మొత్తము కూడా హార్మోన్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల సెక్షువల్గా ఎరెక్షన్స్ పెరగవు. టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల సెక్షువల్ ఫ్రీక్వెన్సీ పెరిగిద్ది. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటే ఎక్కువ సార్లు సెక్షువల్గా కలవగలరు. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే సెక్షువల్ ఇంట్రెస్ట్ పెరిగిద్ది. ఎంగేజ్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు సెక్షువల్గా కలవగలరు. ఏజ్ పెరిగే కొంచెం టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయింది కాబట్టి సో 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు డైలీ 2 టైమ్స్ అనేది నార్మల్. 35 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు డైలీ వన్స్ లేదా వీక్లీ 3-4 టైమ్స్ నార్మల్. 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వీక్లీ 2 టైమ్స్ నార్మల్. 55-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు వీక్లీ 10 days నార్మల్.